డెలివరీ డేట్ దగ్గరికొస్తుంది. నాకేమో పెయిన్స్ అలా ఏం రావట్లేదనమాట. సో, డాక్టర్ ఏమో ఏదైనా ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాము. సి సెక్షన్‌కి వెళ్దామా? లేకపోతే వెయిట్ చేద్దామా? డెలివరీ డేట్ ఇంకొక 2 డేస్ ఉంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయొచ్చు. దాని తర్వాత అయితే వెయిట్ చేయడానికి కుదరదు. ఇంకా సి సెక్షన్‌కి వెళ్ళిపోవాలి అననేసి అన్నారు. ఇది నా బర్త్ వ్లాగ్. చాలా ఎమోషనల్‌గా అయింది ఈ వ్లాగ్ అనేది. సో, ఎలా జరిగింది? అసలు నాది నార్మల్ డెలివరీ అయిందా? సి సెక్షన్ అయిందా? ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నాకు ఈవినింగ్ టైంలో అలాగా కొంచెం పెయిన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో, వాకింగ్ అలా చేస్తూ ఉన్నానన్నమాట. సో, ఏంటంటే నాకు కాంక్షది నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల నాకు సెకండ్‌ది కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం. సో, అవుతుంది అనేసి నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఒకవేళ అవ్వకపోయినా సరే ఇట్స్ ఓకే సిజేరియన్ అయినా అనేసి బ్రెయిన్ అయితే ట్యూన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యన చాలా లాస్ట్ మినిట్‌లో కాంప్లికేషన్స్ అవుతున్నాయి కాబట్టి పెయిన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. కానీ అది ఎలా వస్తుందంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి లేకపోతే 40 మినిట్స్‌కి అలా వస్తుందన్నమాట పెయిన్స్. 30 సెకండ్స్ అలా ఉంటున్నాయి. సో, ఇంకా సరే ఇంకా ఇలా ఉంటున్నాయి కదా, ఇంకా వెళ్దాము హాస్పిటల్కి అనేసి ఈవినింగ్ టైంలో కొంచెం పెయిన్స్ వస్తే హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయ్యాము. డాక్టర్ అయితే ముందే చెప్పారనమాట, ఒకవేళ మీకు పెయిన్స్ కనుక అలా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీరు ఇంకా ఎమర్జెన్సీకి వెళ్ళిపోండి అని అనేసి అబ్జర్వేషన్లో పెడతాం, మీకు ఇంకా పెయిన్స్ ఎలా వస్తున్నాయి చూద్దామా అని అనేసి అన్నారు. సరే అనేసి ఇంకా అబ్జర్వేషన్లో పెట్టాక వాళ్ళు ఏమన్నారంటే గ్రాఫ్ అవన్నీ చూసి ఒకవేళ మీకు ఇంకా పెయిన్స్ ఎక్కువైతే లైక్ ఎవ్రీ 10 మినిట్స్కి ఎవ్రీ 5 మినిట్స్కి 1 మినిట్ అలా పెయిన్స్ వచ్చేటట్టు ఉంటే అప్పుడు రమ్మన్నారనమాట. సో, అప్పటి వరకు ఇక్కడ ఉండడం అయితే వేస్ట్ అన్నారు వాళ్ళు. ఎందుకంటే మనము డైలేట్ అవ్వలేదు ఇంకా. సో, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేసి ఇంటికైతే పంపించేశారు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజు నైట్ డిన్నర్ తీసుకున్నారు. 11:30 ఆ టైం నుంచి మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. హాఫ్ అన్ అవర్ నుంచి ఆ పెయిన్స్ ఎలా వచ్చాయంటే ఇంకా ఎవ్రీ 10 మినిట్స్కి రావడం స్టార్ట్ అయ్యింది. సరేలే డైలేట్ అవ్వలేదు కదా, డైలేట్ అవ్వాలని టైం పడుతుందని ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు పెయిన్స్ అయితే నేను భరించాను. అంటే ఎవ్రీ 10 మినిట్స్కి వస్తున్నాయి. ఇలా మనం రికార్డ్ చేసుకుందాం అనేసి నేను ఇంకా ఫోన్లో పెయిన్ వచ్చినప్పుడల్లా టైం చూడడము, ఎంతసేపు వస్తుంది అనేది రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అలా నైట్ 11:30 నుంచి మార్నింగ్ 4:30 వరకు కంటిన్యూషన్ పెయిన్స్ వచ్చాయి. ఇంకా 4:30కి నేను ఇంకా భరించలేకపోతున్నాను, ఇంకా ఇలా పెయిన్ నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఇంకా వెంటనే ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మళ్ళీ ఇలా వైటల్స్ అవన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మీకు పెయిన్స్ వస్తున్నాయి అండ్ 3.5 to 4 సెంటీమీటర్స్ డైలేట్ అయిపోయింది. సో, మీకు రూమ్ అలర్ట్ చేస్తామనేసి ఇలా లేబర్ రూమ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను చూపిస్తుందంటే ఇది లేబర్ రూమ్ అనమాట. సో, ఇంకా నార్మల్ డెలివరీ అవుతుంది అనేసి మొత్తం అంతా స్కాన్ గట్రా చేశారు. బేబీ హెడ్ పొజిషన్ కూడా డౌన్ ఉంది, డైలేట్ కూడా అయింది కాబట్టి ఇంకా నార్మల్ డెలివరీ అనేసి డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని రెడీగా ఉన్నాము. ఇంకా డెలివరీకి రెడీ అనేసి లాస్ట్ స్కాన్ అనేసి స్కాన్ చేశారు బేబీ హెడ్ పొజిషన్ ఎటుంది అనేసి. లాస్ట్ ఇలా స్కాన్ చేసి చూసినప్పటికీ బేబీ హెడ్ పొజిషన్ స్ట్రైట్గా లేదు, లైక్ డౌనే ఉంది కానీ కొంచెం టిల్ట్ అయింది. ఇంకా వాళ్ళు అన్నారు ఇలా టిల్ట్ అయింది, ఇప్పుడు మీరు నార్మల్ డెలివరీ చేసుకోవాలనుకుంటే కొంచెమే టిల్ట్ అయింది కాబట్టి బయట నుంచి బేబీని కొంచెం పుష్ చేసి హెడ్ డౌన్ వచ్చాక నార్మల్ డెలివరీ చేయొచ్చు. పుష్ చేస్తున్నప్పుడు ఒకవేళ మనకి కరెక్ట్గా పొజిషన్ సెట్ అవ్వకపోతే మళ్ళీ ఎమర్జెన్సీ సి సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది అని అన్నారు. లేదంటే డైరెక్ట్గా మీరు సి సెక్షన్కి అయినా వెళ్ళిపోవచ్చు పుష్ చేయకుండా, ఇంకా నార్మల్ డెలివరీ ట్రై చేయకుండా అని అన్నారు. ఇప్పుడు ఇంకా నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. అంతవరకు వెళ్ళాము, నైట్ అంతా పెయిన్స్ భరించాను. ఇదంతా జరగాక లాస్ట్ మినిట్లో ఇలా సి సెక్షన్ అనగానే ఎక్కడో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యి ఇంకా అసలు అవ్వలేదన్నమాట నాకు. అంటే ఏంటి ఇలా అవుతుంది, ఇక్కడి వరకు ట్రై చేశాను కదా అనేసి ఒకటి ఉండిపోయింది. చాలా ఇది అనిపించింది. సో, ఇంకా మా హస్బెండ్ నేను ఇంకా అనుకున్నాము ఒకవేళ బేబీని పుష్ చేసి ఇంత హార్డ్గా మళ్ళీ ఏమైనా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పటి వరకు వెయిట్ చేసి బేబీ అంతా బాగుండి హెల్దీగా ఉంది కాబట్టి తనని మళ్ళీ సఫర్ చేయడం ఎందుకు, పుష్ చేసిన నార్మల్ డెలివరీ అవుతుందని 100% చెప్పట్లేదు. బెటర్ ఇంకా సి సెక్షన్కి వెళ్ళొచ్చు అనేసి ఇంకా లాస్ట్ మినిట్లో సి సెక్షన్ డెసిషన్ తీసుకున్నాము. ఒకటంటే ఇలా ఆపరేషన్ అయిపోయాక వెంటనే ఆ బేబీని ఇలా చూసాక నాకైతే ఇదంతా మర్చిపోయామన్నమాట. మెయిన్ ఏంటంటే ఇలా మా హస్బెండ్ పక్కనే ఉండి ఆ ఎంబికల్ కార్డ్ అవన్నీ మా హస్బెండ్ తోటి ఇలా కట్ చేయించారు. ఇలా క్యూట్ బేబీ ఫుట్ ఇంప్రెషన్స్ ఏమో ఒక కార్డ్ పైన వేసి ఇచ్చారు మాకు. ఆ కార్డ్ పైన వేయడమే కాకుండా ఇలా మీరు హ్యాండ్ పైన వేసుకుంటారా అని అనేసి కూడా అడిగారు. మా హస్బెండ్ హ్యాండ్ పైన వేయించుకున్నాడు అనమాట. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నార్మల్గా జెండర్ రివీల్ పార్టీ అవుతున్నప్పుడు గెస్ ద అరైవల్ డేట్ ఆఫ్ ద బేబీ అనేసి ఇలా పెట్టారు. సో, నా డ్యూ డేట్ వచ్చేసి September 13th. సో, ఆ దగ్గరలో
ఎవరు ఏ డేట్ అనుకుంటున్నారో గెస్ట్ చేసి పెట్టారనమాట వాళ్ళ నేమ్స్ రాసి. సెప్టెంబర్ 12th కాంక్ష అనేసి చెప్పింది. సో కాంక్ష నేమ్ సెప్టెంబర్ 12th ఫిక్స్ చేసాం మేము. ఆ రోజు అనుకోకుండా సెప్టెంబర్ 12th బేబీ పుట్టింది. అది కూడా మ్యాచ్ అవ్వడం కొంచెం మాకు సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట. సో ఇంకా తర్వాత ఆపరేషన్ అంతా అయిపోయాక ఇలా ఐసీయూలో అబ్జర్వేషన్లో పెట్టారు ఒక 2 hours. అప్పుడు ఇంకా ఎనస్థీసియా అలా ఇచ్చారు కాబట్టి అంత పెయిన్స్ ఏం లేవు. వెంటనే ఐసీయూలో పెట్టినప్పుడు అక్కడ మాకు ఫార్ములా ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోండి అని ఇచ్చారు. నేనైతే బ్రెస్ట్ ఫీడే ఇచ్చాను. సో ఫార్ములా మిల్క్ అయితే నాకు యూజ్ అవ్వలేదు. అండ్ ఇదంతా అయిపోయాక అబ్జర్వేషన్ తర్వాత మళ్ళీ మాకు రూమ్కి అయితే షిఫ్ట్ చేసేసారు. ఇదేంటంటే మనకి ఎక్విప్మెంట్ కానీ లగేజ్ కానీ ఏమైనా ఉంటే దీనిపైన పెట్టేసి రూమ్ నెంబర్ అలాట్ చేస్తే ఆటోమేటిక్గా అదే రూమ్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తుంది. రూమ్కి వచ్చేసిన తర్వాత ఫుడ్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఫుడ్ తిన్నాక ఈవినింగ్ కాంక్ష వచ్చింది స్కూల్ నుంచి. సో అసలు అందరికంటే మాకంటే ఎక్కువ ఎగ్జైటెడ్ కాంక్షనే ఉంది. ఎప్పుడు బేబీ వస్తుంది అనేసి. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అడుగుతూనే ఉందనమాట. తన హ్యాపీనెస్ అయితే చెప్పలేము. చాలా బాగా అనిపించింది తను అలా ఎత్తుకుంటే. ఇంకా కాంక్షకి నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో బేబీ పుట్టాక బేబీ గిఫ్ట్ ఇచ్చినట్టు తనకి ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట వాకీ టాకీ. సో బేబీ గిఫ్ట్ ఇచ్చినట్టు మేము ఆ వాకీ టాకీని అయితే ప్రజెంట్ చేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత నెక్స్ట్ రోజు హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇలా బేబీ గర్ల్ డెలివరీ అయిందని తెలిసిన వెంటనే గిఫ్ట్ పంపించారనమాట ఇంటికి. అది తీసుకొని వచ్చి నాకు ఇస్తుంది అనమాట. ఇలా క్యూట్ బేబీ క్లోత్స్ ఇవన్నీ. బేబీ బయటకు వచ్చినంత వరకు ఏమో ఎప్పుడు వస్తుంది అని అనేది. ఇప్పుడు బేబీ ఆల్రెడీ బయటకు వచ్చేసింది కదా, ఐస్ ఎప్పుడు ఓపెన్ చేస్తుంది, నాతో ఎప్పుడు ఆడుకుంటుంది, నేను బేబీతో ఆడుకుంటా అని అనడం స్టార్ట్ చేసింది. సో కానీ బేబీ కాంక్షతో ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయింది. అది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తను పట్టుకున్నప్పుడు ఏడవడం కానీ అలా ఏం జరగలేదు. కాంక్ష బేబీతో కొంచెం టైం స్పెండ్ చేసింది అని అనిపించింది నాకు. అంటే నేను ఇంత బాగా హ్యాండిల్ చేస్తుందని అనుకోలేదు. చుట్టూరు మేము అందరం ఉన్నాము, ఏమైనా జస్ట్ ఇలా కొంచెం బెండ్ అవుతుందేమో అని అనేసి. కానీ మంచిగా హ్యాండిల్ చేసింది. ఒక దగ్గర కూర్చొని ఇవ్వు నాకు అని అనేసి అంటూ ఉండే బేబీని. రోజు ఇప్పటికి కూడా తను కొంచెం టైం బేబీతో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంది. లైక్ సెకండ్ వాళ్ళు వస్తే ఫస్ట్ వాళ్ళని ఆబ్వియస్లీ కొంచెం నెగ్లెక్ట్ చేస్తామని చెప్పను నేను, బట్ కొంచెం మనకి టైం సరిపోదు. బట్ ఫస్ట్ వాళ్ళతో కూడా టైం చూసుకొని స్పెండ్ చేయాలి. బికాజ్ వాళ్ళకి ఆ డిఫరెన్స్ రాకూడదు, వాళ్ళకి కూడా ఇంటరాక్షన్ ఉంటుంది, బాండింగ్ ఉంటుంది అనేసి. తను అడిగినప్పుడల్లా నో అని చెప్పకుండా సరే కొంచెం నువ్వు ఎత్తుకో తర్వాత నేను తీసుకుంటాను ఇలా అనడం కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఈ రూమ్ లో మనకి ఏమేమి కావాలి ఏంటి అనేవి మొత్తం ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడే. సో వాళ్ళు వచ్చినప్పుడు బేబీకి ఐస్ కానీ ఐస్ చెకప్ కానీ ఇయర్ చెకప్ కానీ అన్ని ఇక్కడే చేస్తారు. నర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ నెంబర్స్ కూడా ఉంటాయి. మనం కాల్ చేస్తే వాళ్ళు వెంటనే రావడానికి. అండ్ బేబీకి ఏ వ్యాక్సిన్స్ వేసాము ఏంటి, మనకు ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మర్చిపోతామేమో అనేసి అక్కడ మనకు ఒక బ్లాంక్ అయితే ఉంటుంది. మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే అక్కడ రాసేయచ్చు. సో వాళ్ళు వచ్చినప్పుడు అది మాట్లాడతారు మనతోటి. వెళ్ళిపోతున్నప్పుడు ఇలా బర్త్ సర్టిఫికేట్ అనేసి నార్మల్గా హాస్పిటల్ వాళ్ళే క్రియేట్ చేసి ఇచ్చారు. ఇలా సిస్టర్స్ అనేసి ఇలా స్టిక్కర్స్ అలా ఇచ్చారనమాట కాంక్షకి. డైరెక్ట్గా డిశ్చార్జ్ మీరు కిందకి వెళ్ళొద్దు, మేమే ప్రొవైడ్ చేస్తామనేసి ఇలా చిన్న చైర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మనకి వెనకాల లగేజ్ మన లగేజ్ స్టఫ్ అన్ని పెట్టేసి కిందకైతే తీసుకెళ్ళిపోయారు. అండ్ ఇలా డ్యూ డేట్ దగ్గర అవుతుందనగా మేము కార్ సీట్ ఇవన్నీ ముందే ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఎందుకంటే ఇక్కడ కార్ సీట్ అనేది అయితే కంపల్సరీ ఇక్కడ యూఎస్లో. కార్ సీట్ అనేది ఏజ్కి తగినట్టు చేంజ్ అవుతూ ఉంటాయి సీట్స్ అనేవి. సో బేబీకి మేము ముందే ఫిక్స్ చేసాము కార్ సీట్ ఇక్కడ ఉండాలి అనేసి. అండ్ పక్కనే కాంక్ష కార్ సీట్ అయితే ముందు నుంచే ఫిక్స్ అయి ఉంది. సో అటు సైడ్ బేబీ మిడిల్లో ఉంటే, సో ఇటు సైడ్ ఎవరైనా కూర్చుంటే బేబీకి ఏమైనా కావాలనుకున్నా ఉంటుంది అనేసి బేబీ సీట్ అయితే మిడిల్లో పెట్టాము మేము. ఇంకా అలా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ బేబీకి ఉండాలనేసి కోరుకుంటున్నాము. అలానే హాస్పిటల్కి ఏమేమి ప్యాక్ చేసుకోవాలి, డెలివరీలో ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో ఛానల్లో పోస్ట్ చేశాను. న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే కనుక రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.